ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన మరో చరిత్ర. టీమిండియా ఒకే పర్యటనలో రెండుసార్లు చరిత్ర సృష్టించింది. ఇప్పటికే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు వన్డే సిరీస్ కూడా తొలిసారి నెగ్గి మరో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా 3 వన్డేల సిరీస్ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రాత్మక పర్యటనను ఘనంగా ముగించుకుంది. మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లీ సేన మెరిసింది. లెగ్ స్పిన్నర్ చాహల్ బంతితో మాయ చేస్తే బ్యాట్తో మహేంద్ర సింగ్ ధోని 114 బంతుల్లో 87 నాటౌట్, కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 నాటౌట్లు కడ వరకు పోరాడి భారత్కు విజయాన్నందించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ చాహల్ 42/6 ధాటికి 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాండ్స్కాంబ్ 58, అర్ధ సెంచరీ మినహా అలెక్స్ క్యారీ 5, ఫించ్ 14, కవాజా 34, షాన్ మార్ష్ 39, మ్యాక్స్వెల్ 26, రిచర్డ్సన్ 16, ఫించ్ 14, సిడిల్ 10 విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో చాహల్ 6 వికెట్లు తీయగా భువనేశ్వర్, షమీలు 2 వికెట్లు దక్కించుకున్నారు. 6 వికెట్లతో చెలరేగిన చాహల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించగా సిరీస్లో హ్యాట్రిక్, హాఫ్ సెంచరీలతో రాణించిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.